ఓకే ఓకే, మనతో పాటు కాలర్ ఉన్నారు పెద్దపల్లి నుంచి సతీష్ గారు. సతీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సతీష్ అండి. యా చెప్పండి. అయితే మా ఒపీనియన్ ఏంటంటే ఈటల రాజేందర్ గారికి ఇస్తే బాగుందని మా ఒపీనియన్ అండి. ఓకే, ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు బీసీల కరెక్ట్ నాయకుడు అంటే ఈటల రాజేందర్ గారు అని మా ఒపీనియన్ అండి. ఓకే, అయితే ఇప్పుడు బీసీలకు ఇస్తామని చెప్పి మళ్ళీ ఓసీలకే ఇచ్చారు కదండి. ఓకే, ప్రజలలో కూడా ఈటల రాజేందర్ అంటే చాలా ఫేమస్ కదా. ఇప్పుడు చాలా ప్రజలు వెయిట్ చేసేది ఈటల రాజేందర్ కోసం అని నా ఒపీనియన్ అండి. ఓకే, అయితే ఈటల రాజేందర్ గారికి ఇస్తే బాగుండని మా ఆలోచన అండి. సరే, ఇప్పుడు అంటే మీరు భారతీయ జనతా పార్టీ అభిమానుల ఈటల రాజేందర్ పర్సనల్ గా వ్యక్తిగతంగా అభిమానుల? సతీష్ గారు. హలో సతీష్ గారు చెప్పండి సార్. మీరు బీజేపీ అభిమానుల ఈటల రాజేందర్ అభిమానుల లేకపోతే ఇద్దరు అభిమానుల? నేను బీజేపీ అభిమాని అండి. తర్వాత ఈటల గారు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ అభిమాని అండి. అచ్చా, మీరు ఈటల రాజేందర్ పార్టీలో జాయిన్ కాకముందే బీజేపీకి అభిమాని? అవునండి, నాది ఎప్పటి నుండో ఉంటదండి నాది సభ్యత్వం బీజేపీలో. ఓకే, నా పర్సనల్ గా నేను ఒకరికి ఓటేయమని చెప్పాను కానీ నా పర్సనల్ గా నేను వేస్తా అండి మా ఇంట్లో మందం. ఎందుకు మరి మీరు ఓటేమని ఎందుకు చెప్పరు సార్? మీరు ఓటేమని ఎందుకు చెప్పరు పర్సనల్ గా వ్యక్తి వేరే వాళ్ళకి? సార్ స్ట్రక్ అవుతుంది సార్ వాయిస్. యా 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 ఓకే ఓకే, మళ్ళీ తీసుకుందాం. ఎస్. సో దేవిక గారు, సాయి గారు ఏమన్నాడు అతను? సాయి గారు, ఒకటి, ఈ కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్, ఇది భారతీయ జనతా పార్టీ ఎదిగిన నేతల్లో పెద్దగా ఉన్న నేతల్లో ఉందా నిజంగా? మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కాలర్స్, రామచంద్రరావుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏమంటారు, ఈటలకు ఇస్తే సంజయ్ కోపం, సంజయ్కి ఇస్తే ఈటల కోపం, రఘునందన్కి ఇస్తే అరుణ కోపం, అరుణకి ఇస్తే అరవింద్ కోపం, కాబట్టి రామచంద్రరావుని సెలెక్ట్ చేసుకుంటాం అన్నారు. మరి ఈ కంట్రీ నెక్స్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట్ ఇదేం లేనట్టే కదా వాళ్ళలో? ముట్టుకోతుంది, అదే కరెక్ట్ పాయింట్ కదా. ఇప్పుడు అది చెప్తుంది అదే. వాళ్ళు ఫీల్ అయినా పార్టీ ఏం చూస్తుంది, పార్టీ లాస్ట్ అని చూస్తుంది, పార్టీ ఫస్ట్ అని చూస్తుంది. ఇప్పుడు మీకు 1995-96లో బీజేపీ ప్రభుత్వం గుజరాత్ లో ఏర్పడినప్పుడు కేశుభాయ్ పటేల్, సురేష్ మెహతా ఒక గ్రూప్ గా ఉండేవాడు, శంకర్ సింగ్ వాగేలా వాళ్ళతో గొడవ పడ్డాడు. ఆ టైంలో బీజేపీలో కజారియా బ్యాచ్, హుజూరియా బ్యాచ్ అని చెప్పి రెండు ఉండేది. ఈ ఇద్దరు కొట్టుకుంటూ అదొక గ్రూప్ ఇదొక గ్రూప్ ఉన్నప్పుడు మధ్యలో నరేంద్ర మోడీ కేవలం పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్. తన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీరు ఈ గ్రూప్ కుజారియానా హజారియానా అంటే నేను మజ్బూరియా అని చెప్పాడు, నేను పనిచేసేవాడిని అని చెప్పాడు. అట్లాగే సరిపోతుంది కదా. ఆయన ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఈయన ఉంటే ఏంటి, ఆయన ఉంటే ఏంటి అని చర్చే టైం వేస్ట్. రామచంద్రరావు పార్టీని ఏమన్నా చెడగొట్టాడా, లేకపోతే పార్టీని ఏమన్నా చాలా వివాద రైతుడు, చాలా సాఫ్ట్ లీగల్, ఒక రూపాయి డబ్బు తీసుకోకుండా చాలా మందికి లీగల్ జైలుకి పోయొచ్చినోడు, ఆయన నింపొద్దు అనేటటువంటి వాడు అసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇక్కడ ఒకటి, ఏ కార్యకర్త అయినా సరే సాయి గారు నాయకుడు అవ్వాలనుకుంటాడు. అట్లా ఎదిగి నాయకుడు అయినటువంటి ఈటల రాజేందర్ కోసం ఈయన ఎందుకు ఇవ్వకూడదు, లేకపోతే బండి సంజయ్ కోసం ఈయన ఎందుకు ఇవ్వకూడదు అంటే వాళ్ళు మంచోళ్లే, వాళ్ళు నాయకులే. వాళ్ళతో పాటు ఈయన కూడా ఎదగనియండి, ఓ మంచి అవకాశం వచ్చింది కదా. ఆయన ప్రూవ్ చేసుకుంటే కంటిన్యూ అవుతాడు, ప్రూవ్ చేసుకోకపోతే పక్కకి వెళ్తాడు. అసలు అవకాశం ఇవ్వకుండా కార్యకర్తను అక్కడే ఉంచాలి, మేం చెప్పినోడిగా ఉండాలి అనుకునేటటువంటిది అది పార్టీ సిద్ధాంతం కాదు, పార్టీ విధానం కాదు. సింపుల్ లాజిక్ అది. అదేంటి ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు నిజంగా అదే డౌట్ వస్తుంది. సాయి గారు ముందే అన్నారు, అసలు ఇలాంటి వాళ్ళ కార్యకర్తలు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల నాయకులకు నష్టం జరుగుతుందంట. నేను ఈటల రాజేందర్ అనే వ్యక్తి నాకు ఇదే సరైన ప్లాట్ఫామ్ అనుకుని వచ్చారు, పార్టీ గౌరవించింది. ఆయన కూడా అంతకంతకు పార్టీ అధిష్టానానికి దగ్గర అవుతున్నారు, పార్టీ కార్యకర్తలను అంటే ముందు నుంచి ఉన్న వాళ్ళని. ఇప్పుడు కొత్త పాత ఇది జరుగుతున్నాయి దీంట్లో. పాత కార్యకర్తలు అంటే ముందు నుంచి ఐడియాలజీతో వచ్చిన కార్యకర్తలు కూడా ఆయన దగ్గర అయ్యారు. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళలో ముందు నుంచి కూడా పార్టీలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు, మీరు గమనిస్తే. అంత ఓన్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు సాయి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, గుజరాత్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కాకముందు నేను పార్టీ కోసం పనిచేసేవాడిని అన్నారు, కరెక్ట్ కదా? 2001 ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఎలక్ట్ కాలేదు కదా. కానీ అదే నరేంద్ర మోడీ 2012కు వచ్చేసరికి నేను సంజయ్ జోషిని పార్టీ నుంచి తీసేస్తే కానీ ఆయన
ఆయన యూపీ ఇన్ఛార్జ్గా తీసేస్తే గానీ నేను జాతీయ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అటెండ్ కానన్నారు. దీన్ని ఎవరన్నా దోసిపుచ్చుతారా? అంటే కార్యకర్తగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు. అది కాదండి, యశ్వంత్ సిన్హాతో గొడవ ఉంది, లేకపోతే ఇది సంజయ్ జోషిని తీసేస్తేనే నేను వస్తానని నితిన్ గడ్కరీతో బహిరంగంగా చెప్పి అటెండ్ కాలేదు కార్యవర్గ సమావేశాలు. అంటే కార్యకర్తగా ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటారు, బట్ లీడర్ గా మారిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంటారు. అదే నేను చెప్పేది. ఈగోస్ ఉంటాయి. కార్యకర్తగా ఉన్నప్పుడు ఉండట్లేదు ఈగోస్. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ 96 లో మనం ఏం చేస్తున్నాం అంటే కార్యకర్తలకు ఈగో తెచ్చాం ఇవాళ. కార్యకర్తలకి ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే కార్యకర్తలకి ఇగో, నేను చెప్పిన నాయకుడు అవ్వాలి, లేకపోతే నా భుజం మీద చేసి నాయకుడు అవ్వాలి, అవతలోడు మంచోడైనా సరే పార్టీ వాడైనా సరే మంచోడని తెలిసిన వాళ్ళని ఎదవనాలి, లేకపోతే డమ్మి అనాలి అనేటటువంటి ఒక కొత్త సంస్కృతిని మనం ఇప్పుడు కార్యకర్తల దాకా తీసుకెళ్తాం. ఓకే అంతే. ఓకే, సో కాలర్ సిద్ధంగా ఉన్నారు. సిద్దిపేట నుంచి యాదగిరి గారు. ఎస్ సార్